నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. 2024 జూన్ 16వ తేదీ నుండి 2024 జూన్ 22వ తేదీ వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలలో మిథున రాశి, కర్కాటక రాశి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. గోచార ఫలితాలు తెలుసుకుందాము. అసలు గోచార ఫలితాలు కాబట్టి అసలు గోచారం అంటే ఏంటో ముందుగా చూద్దాం. ఇక గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం కదా. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తులు, ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క లేదా తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభులను ఇస్తాయి. దీనినే గోచారం అంటారు. ఇక ఈ గోచారంలో చంద్రుడు 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు కూడా ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో తెలుసుకుందాం. 16వ తేదీన కన్యారాశిలో హస్త నక్షత్రం మీద, చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 17న తులారాశిలో చిత్తా నక్షత్రం మీద, స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇక 18వ తేదీన తులారాశిలోనే స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 19వ తారీఖున విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తాడు తులారాశిలోనే. ఇక 20వ తారీఖున వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇక 21వ తేదీన వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 22వ తేదీన ధనుసు రాశిలో మూలా నక్షత్రం మీద సంచారం చేస్తాడు. ఇది చంద్ర సంచారం. దీనికన్నా వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు గోచారంలో ప్రజెంట్గా ఖగోళంలో వాటి గ్రహాల స్థితి మన రాశి చక్రంలో ఎలా ఉన్నాయో చూద్దాం. మేషంలో కుజుడు సంచారం చేస్తున్నాడు ఆల్రెడీ. వృషభంలో గురువు సంచారం చేస్తున్నాడు. మిథునంలో కుజుడు మేషం రాశిలో సంచారం చేస్తున్నాడు. వృషభంలో గురువు సంచారం చేస్తున్నాడు. మిథునంలో బుధుడు, రవి, శుక్రుడు సంచారం చేస్తున్నారు. శుక్రుడు 29వ తేదీ వరకు అక్కడ సంచారం చేస్తాడు. ఇక కన్యారాశిలో కేతు సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో శని సంచారం చేస్తున్నాడు. తన సొంత రాశి మూల త్రికోణంలో రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ప్రజెంట్ పొజిషన్ రాశి చక్రంలో గ్రహాల స్థితి. అయితే ముందుగా మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి అధిపతి బుధుడు. ఈ మిథునానికి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాల పాదాలకి కూడా ఇవి గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి ప్రారంభం రోజులు 16, 17, 18, 19 తేదీల్లో అంత అనుకూల ఫలితాలు కనిపించడం లేదు అనేది చెప్పవచ్చు స్పష్టంగా. ఈ కాలంలో సామాజిక సాంగత్యం కలిగి ఉండరు అనేది కనిపిస్తోంది. సామాజికంగా దూరంగా ఉంటారు వీరిలో కొందరు. ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు ఉంటాయి. వాటిల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అనుకోని చోట్లకి బదిలీలు కూడా జరగచ్చు. దానివల్ల ఇబ్బందులు పడవచ్చు అనేది ప్రయాణాల్లో కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త వహించండి ప్రయాణాల్లో. ఇక జీవిత భాగస్వామితో కూడా ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి ఈ సమయంలో. లేదంటే అది చాలా తీవ్ర స్థాయికి చేరి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉండి దూరమయ్యే అవకాశాలు, చాలా సమస్యలు ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది. ఇక సినిమా రంగం వారికి, మోడలింగ్ రంగం వారికి, బ్యూటీ ప్రోడక్ట్ వ్యాపారులకి, ఫ్యాషన్ డిజైనర్ వ్యాపారులకి కూడా వారి వ్యాపారంలో నష్టాలు కొద్దిగా కనపడవచ్చు. ఈ 16, 17, 18, 19 తేదీల్లో
అనేది సూచిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులకు కూడా అభివృద్ధికి గాను ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులకి అవకాశాలు ఉంటాయి, అంత లాభసాటిగా కూడా ఉండవు పెట్టుబడులకు కూడా. అది నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి జాగ్రత్తగా. ఏ విషయం ముందుగా అయినా సరే ఈ సమయంలో తొందరపడగొట్టడం మంచిది కాదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించేది ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు పర్యవేక్షణలో ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు. ఏదైనా జ్వరాలు వ్యాధులు సంక్రమించేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళని టేక్ కేర్ చేయాలి ఎక్కువగా. విద్యార్థులు వారి చదువులో ఏకాగ్రత లోపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చెడు మార్గాలు పెట్టేది ఎక్కువ కనపడుతుంది. గోచార రీత్యా బాధారహితంగా ఉంటారు. వారి విద్యలో వారిని ధ్యాసలో పెట్టే బాధ్యత పేరెంట్స్దిగా ఉండాలి. ఈ సమయం బాగాలేదు కాబట్టి గోచారంలో విద్యార్థులకి చాలా గమనింపులో ఉండి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి అనేది సూచించడం జరుగుతుంది. అలాగే స్థిర భూమి వాహన అమ్మకాలకు కూడా నష్టాలు ఉంటాయి. ఏదైనా డీల్కి కుదుర్చుకుంటే ఈ సమయంలో పోస్ట్పోన్ చేయాల్సిందిగా కనపడుతుంది. వాయిదా వేయండి, అంత తొందరపడే అవసరం లేదు. ఇక వాహన ప్రమాదాలకి అవకాశాలు ఉన్నాయి. వాహనాలతో ప్రయాణాలలో జాగ్రత్త వహించేది చర్యలు కూడా తీసుకోవాలి ఈ సమయంలో అనేది కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. శ్రద్ధ అవసరం. గుండె జబ్బులు ఉన్న వారైతే కనుక ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు గమనించుతూ ఉండాలి ఈ సమయంలో. ఇక తలనొప్పి గొంతు నొప్పి ఆందోళనలకు కారకం కావచ్చు. ఇక చర్మ సమస్యలపై కూడా సాధారణ అప్రమత్తం అవసరంగా కనిపిస్తుంది ఈ సమయంలో. ఇక ఆర్థికంగా ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఆదాయం అనవసర ఖర్చులు కూడా సూచిస్తుంది. రెండు హెచ్చుతగ్గులు ఉంటాయి ఆదాయ వ్యయాల్లో అనేది ఎక్కువ కనిపిస్తుంది. అనవసర ఖర్చులు దుబారా ఖర్చులని కొంచెం నివారించుకుంటే పొదుపు పెరుగుతుంది. అన్నింటికంటే మించి వీరు వాణిజ్యం మరియు వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా పశువుల వ్యాపారం వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడతారనేది ఎక్కువ కనిపిస్తుంది. వారు జాగ్రత్త తీసుకోవాలి ఈ సమయంలో. అయితే దూర ప్రయాణాలకు కూడా ఎక్కువ ఖర్చులు చూపిస్తుంది. దూర ప్రయాణాలు పిల్లలకు దూరంగా ఇంటి నుండి ఉండేది గృహాలు బలవంతం చేయవచ్చు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు, దగ్గర బంధువుల నుండి చెడు వార్తలకి పరామర్శలకు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు అనేది కనపడుతుంది. ఇక ఉద్యోగాలకి వస్తే ఉద్యోగస్తులు వారి పనిలో వారి స్థితులను గమనించుకోవాలి. కష్టపడి పనిచేస్తారు, చెయ్యాలి. వారి వెనక అపవాదులకు గురయ్యేది కూడా కనిపిస్తుంది. ఒక్కోసారి జాబ్ పోయే పరిస్థితులు కూడా అవకాశాలు కనపడుతున్నాయి, పరిస్థితులు ఏర్పడతాయి. కలహాలకి అపార్థాలకి వెన్నుపోటు లాంటి రూమర్స్కి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటికి దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వారి గురించి గమనింపులో ఉండాలి. పట్టించుకోకుండా కొంచెం ముందుకు నడవాలి అనేది ఇక్కడ సూచించటం, గ్రహించుకుంటూ ఉండాలి. స్థిరత్వానికి జాబ్లో ఉండేందుకు స్థిరత్వానికి ప్రయత్నించాలి వీటన్నిటినీ అధిగమించి. ఈ టైంలో జాబ్ కూడా చేంజ్కి అనుకూలంగా లేదు అనేది కూడా కనిపిస్తుంది. అదే కాదు, దూర ప్రాంతాలకి అనుకోని బదిలీలు కూడా ఉండొచ్చు. అంటే ఈ అనుకోని బదిలీలు అనుకోని చోటకి, అంటే అంత అనుకూలంగా లేని ప్రదేశాలకి అశాంతిగా ఉండొచ్చు, అంత నిరాశగా ఉండొచ్చు. ఆ ట్రాన్స్ఫర్స్ అనేది కూడా కనిపిస్తుంది. అసంతృప్తిగా ఉంటారు ఆ ట్రాన్స్ఫర్స్ విషయంలో అనేది కనిపిస్తుంది. ఇక మానసిక అశాంతి గురయ్యేది కూడా కనిపిస్తుంది ఈ ఒత్తిళ్ళ వల్ల. కాబట్టి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఊపిరి తీసుకోండి, ప్రాణాయామం యోగా చేయండి. కొంత మానసిక ప్రశాంతతకి ఈ టైంలో కొంత బయటపడవచ్చు. అంటే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ధైర్యంగా అనేది కూడా సూచించడం జరుగుతుంది ఇక్కడ. ఇక ఇంటిలో ఏదైనా శుభకార్యాలు, వివాహేతర సంబంధాలు ఉంటాయి. ఇక స్త్రీ పురుషుల కలయికలు, వివాహేతర సంబంధాలకి అవకాశాలు. ఈ సమయంలో శృంగారంపై దృష్టి ఉండటం, ప్రేమలో మునిగి తేలటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా భంగం వాటిల్లే విధంగా ఉంటుంది వీరి ఈ గ్రహ గోచారం అలా దోహదం చేస్తుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఈ విషయాల్లో గమనింపులో పెట్టుకోవాలి. మనిషి కంట్రోల్లో పెట్టుకోవాలి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కూడా కొనసాగించేందుకు ప్రయత్నం చేయండి ఈ టైంలో. అపార్థాలు తొలగి కొంచెం దూరమైన వాళ్ళు కూడా దగ్గర అవ్వటానికి ప్రయత్నం చేయండి. శత్రువుల నుండి జాగ్రత్త పడండి. అప్పులు, రుణాలు, బాధలు ఉండొచ్చు. వాటిని అనవసర దుబారా ఖర్చులు తగ్గించుకొని కొంచెం అప్పులు, రుణాలు చేయకుండా
కొంచెం జాగ్రత్త పడండి ఆర్థిక విషయాల్లో. భూమి ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా ఉంటే పరిష్కరించుకోవాలి ఈ టైంలో అనేది కనిపిస్తుంది. ఇది ఇక 20, 21, 22 తేదీల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ప్రత్యర్థులపై విజయం సాధించే ధైర్యాన్ని, మంచి ఆరోగ్యం, మంచి శక్తిని సూచిస్తుంది ఈ కాలంలో. వీరికి ఈ టైంలో ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలలో విజయం కూడా కలుగుతుంది. వీరికి ఏ పని తలపెట్టినా కానీ కార్యహాని లేకుండా, ప్రయత్న భంగం లేకుండా ముందుకు సాగుతారు అనేది కనిపిస్తుంది. ప్లాన్ చేసుకోవటానికి కూడా, భవిష్యత్తులో ప్లాన్ చేసుకోవటానికి కూడా, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈ సమయం మంచి సమయంగా కనపడుతుంది. పెట్టుబడులు కూడా లాభదాయంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టినా కానీ లాభదాయంగా మారే పరిస్థితులు వస్తాయి ఈ రోజున. ఈ 20, 21, 22 తేదీల్లో ప్రారంభిస్తే కనుక నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు, ఫ్యూచర్ నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మంచి ఆర్థిక స్థితిని అనుగ్రహించేది కనపడుతుంది గోచారరీత్యా. అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మంచి ఆరోగ్యం కూడా పొందేది కూడా కనిపిస్తుంది. ఇక ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. సంతృప్తిగా, ఆనందంగా ఉంటారు అనేది చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలకు విషయానికి వస్తే, వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది, సమాజంలో బాగుంటుంది, కానీ బదిలీలు ఉండవచ్చు అనేది కనిపిస్తుంది. సహ ఉద్యోగులతో కూడా బాగుంటుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉంటాయి. ఇక బంధువులు, స్నేహితులతో విషయానికి వస్తే బాగుంటుంది. వారితో సత్సంబంధాలు బాగుంటాయి. భౌతిక మరియు ఇంద్రియ సుఖాలను కూడా అనుభవించేది ఉంటుంది ఈ సమయంలో వీరు. ఇక జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. వారి కొత్త అధ్యయనాలు అవకాశం, ఆన్లైన్ కోర్సెస్ కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యార్థులు ఈ టైంని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇక దూర ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు కలిగేది కూడా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ వ్యతిరేక లింగం వారి స్నేహాలు పెరిగేది కూడా కనిపిస్తుంది. అది మంచి స్నేహంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇది మృగశిర నక్షత్ర జాతకులకైతే ఈ వారం వారికి అనుకూల ఫలితాలే ఉంటాయి అని చెప్పచ్చు. శత్రువులపై విజయం ఉంటుంది, సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో చాలా బాగా చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పొందుతారు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. గృహంలో శాంతి, సంతోషాలు ఉంటాయి ముఖ్యంగా అనేది కూడా సూచించడం జరుగుతుంది. అయితే స్పెక్యులేషను స్టాక్స్కి అనుకూలం కాదు. పిల్లలతో ఇబ్బంది ఉండవచ్చు అనేది కూడా కొంచెం సూచిస్తుంది. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులకైతే వాహన సౌకర్యం, ఉద్యోగం, సమాజంలో హోదాకి మంచిగా ఉంటుంది. అయితే ఆందోళనలు, నిద్ర సమస్యలు, నిద్ర రుగ్మతలు కూడా ఉండవచ్చు అనేది కనిపిస్తుంది. కొంచెం ఆరోగ్య విషయంలో పనుల్లో వివాదాలను పరిష్కరించుకునేది కనిపిస్తుంది. అయితే ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి కదా. ఇక విద్యలో అడ్డంకులు, సంతానం అవకాశాలకి నష్టాలు, ప్రేమ విషయాలలో కూడా నష్టాన్ని ఇస్తుంది. ఈ వారం దూరంగా ఉండండి వాటికి. స్త్రీ పురుషుల స్నేహాలకి, కలయికలకి, పరిశోధన అధ్యయనాలకి కూడా లాభంగా ఉంటుంది. చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలి ఈ వారంలో వీరు. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ముఖ్యంగా డబ్బు విషయాలకి, అపనిందలకి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఇది ఆరుద్ర వాళ్ళది. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకైతే కనుక మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. అది మిక్స్డ్గా ఉంటుంది ఈ వారంలో. ఆనందం ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి. అంతే కొన్ని పనుల్లో అడ్డంకులు, పనుల్లో జాప్యాలు మాత్రం ఉంటూనే ఉంటాయి. అది ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారంలో. మతపరమైన ఆధ్యాత్మిక విషయాలకైతే చాలా బాగుంటుంది. ఆలయ దర్శనాలు, పూజలు కూడా వీటికి చాలా బాగుంటుంది. అయితే దూర ప్రయాణాలకు ఖర్చు చేసేది ఎక్కువ ఖర్చులు కనపడుతున్నాయి అన్నమాట. దుబారా ఖర్చులు నియంత్రించండి. ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టుకునేది కూడా కనపడుతుంది. వృత్తి ఉద్యోగంలో సమస్యలు ఉండేది కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి దూరంగా ఉంటే కొంచెం ప్రతికూల పరిస్థితుల నుంచి దూరంగా ఉండొచ్చు అనేది, సామాజికంగా కూడా అనుకూలించదు అనేది ఉంటుంది ఈ వారం. కంటి సమస్య లేదా వినికిడి సామర్థ్యం కూడా ప్రభావితం అవ్వచ్చు అనేది కనపడుతుంది. కంటి సమస్యలు కానీ, వినికిడి సమస్యలు కానీ రావచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏదైనా ఉంటే దాంతో బాధపడేది ఇంకా కనపడుతుంది. ఇక సమస్యలు ఉన్నవారు మరింత శ్రద్ధ, చికిత్స అవసరం.
వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే గనక ఇది ఈ వారం పునర్వసు నక్షత్ర జాతకులకి ఇది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక గురువునికి స్తోత్రాలు, గురు పూజలు, గురువుకి ఇది కుజునికి సుబ్రహ్మణ్య ఆరాధన, కేతు పరిహారాలు, ఇష్ట దైవారాధన, ఆలయ సందర్శనాలు, దైవారాధనలు చాలా అనుకూల పరిస్థితుల్ని మనశ్శాంతిని కలిగిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వారికి ఎక్కువగా వీరికి ఎక్కువగా ఇది ప్రతికూల ఫలితాలు ముందు 4 రోజులు ఉన్న వారాంతంలో మంచి ఫలితాలు ఉన్నాయి అనేది కూడా సూచించడం జరుగుతుంది. అది వారాంతంలో ఇది మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు, అనురాధ, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారికి కూడా గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పుకోవటం జరుగుతుంది. ఇక వారం ప్రారంభం రోజున 16వ తేదీన ధైర్యంగానే ఉంటారు వీళ్ళు. ఇతరులతో, స్నేహితులతో గౌరవ మర్యాదలు, సత్సంబంధాలు అన్నీ బాగానే ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం కొంత మెరుగవుతుంది. ఇంటా బయట కూడా వీరికి సహాయ సహకారాలు లభిస్తాయి అనేది కనపడుతుంది. ఇక ఉద్యోగంలో బాస్ నుండి చేసిన పనికి తగిన రివార్డు కూడా ఆశిస్తారు వీళ్ళు. అది కూడా వెయిటింగ్లో ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం కూడా స్నేహంగానే ఉంటుంది. తక్కువ దూర ప్రయాణాలకి ఇది చాలా మంచి సమయం. ప్లాన్ చేసుకోవచ్చు, ఆనందంగా గడపచ్చు అవన్నీ ఇది కనపడుతుంది. కార్యాలయంలో కూడా పదోన్నతులు, సమాజంలో మంచి స్థితి, ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఈరోజు అనేది కనపడుతుంది. ఆస్తికి సంబంధించిన భూమి, ఆభరణాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం గురించి కూడా ఈరోజు ఆలోచిస్తారు. అనుకూలంగా కూడా ఉంటుంది ఈరోజు. విదేశీ ప్రయాణాలకి, ఉన్నత విద్యకి కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాలకి కూడా బాగుంటుంది. ఉద్యోగంలో ఔన్నత్యం ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలకి ప్రయత్నించండి అనేది కూడా సాధిస్తారు అనేది కూడా కనపడుతుంది. అయితే 17 నుండి 21వ తేదీ వరకు పనుల్లో ఆటంకాలు వచ్చి అభివృద్ధికి కుంటుపడుతుంది అనేది కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 రోజులు కూడా కొంచెం ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి. వ్యాపారంలో అవని స్టాక్స్కి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి నష్టాలు ఉంటాయి. ఈ తేదీల్లో అస్సలు అనుకూలం లేదు అనేది కూడా కనపడుతుంది. ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతారు. అనవసరం దుబారా ఖర్చులు కానీ, వ్యాపార అభివృద్ధికి చేసే ఖర్చులు కానీ ఎక్కువగా ఖర్చులు కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా ఉండే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనేది ఇది ముఖ్య సూచన. ఇది ఈ మధ్యకాలంలో వాహన ప్రమాదాలు రాహు మేనులో ఉన్నంత వరకు, కుజుడు, శని వీటి ప్రభావాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వాహన ప్రమాదాలకు ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా వాహన ప్రమాదాలను చెబుతున్నారని తలవద్దు. అది సూచన మాత్రమే. కానీ గ్రహ గోచారం అలా గోచరిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ సురక్షిత చర్యలు తీసుకోవాలి డ్రైవింగ్ అప్పుడు. బంధువులు, ముఖ్యంగా తల్లివైపు నుండి బంధువుల నుండి కూడా వీరు ఈ 17 నుంచి 21 లోపు 5 రోజుల్లో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది. అయితే ఇక ఆరోగ్య విషయానికి వస్తే మాత్రం అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యల వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు అనేది కూడా దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. శస్త్రచికిత్సకు ఉండేది కూడా కనపడుతుంది. కొందరు విషయాల్లో కడుపు, గాల్ బ్లేడర్కి సమస్యలు కూడా కనపడుతున్నాయి అనేది కూడా గోచరిస్తోంది. ఈ కాలంలో వీరు భావోద్వేగాలకు ఎక్కువగా లోనయ్యేది కనపడుతోంది. కాబట్టి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, ఒంటరిగా ఉంటారు అనేది కూడా సూచిస్తుంది. ఒంటరిగా ఉండకుండా ఏదైనా పనిలో నిమగ్నం అవటం కానీ, నలుగురితో మింగిల్ అవటం కానీ ఉండాలి అనేది సూచించడం. వివాదాలకు దూరం ఉంటే కొంత మానసికంగా బాగుంటుంది, అశాంతి లేకుండా ఉంటుంది. మానసిక శక్తి, శారీరక శక్తి కోల్పోకుండా ఉండటానికి బాగుంటుంది. వాటికి దూరంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. తగిన చర్యలు తీసుకునేది కూడా కనపడుతుంది ఈ విషయాలకి. ఎందుకంటే ఇవే ప్రాముఖ్యంగా మన మనసుని దెబ్బతీస్తాయి. ఎవరన్నా మనల్ని మాట అన్నా, మనం ఎవరితోన్నా గొడవపడి వచ్చినా కానీ మళ్ళీ మనం ఇంటికి వచ్చాక
మన మనస్సు పీకుతూ ఉంటుంది. అనవసరంగా గొడవైందే అవమానం అనేది మనకి స్పష్టంగా మన మనసుని ఆక్రమిస్తుంది. దాని మూలంగా అనమాట ఇది ఆచితూచి వ్యవహరించాలి ఈ విషయాల్లో. ఇక మనీ విషయాలకు కూడా చాలా జాగ్రత్తలు అవసరం. వీరి మైండ్ అంతగా పనిచేయదు ఈ 17 నుంచి 21 లోపల. ఎందుకంటే మానసికంగా వీళ్ళు మైండ్ పనిచేయటం పోవటం మూలంగా పనుల్లో ఆలస్యాలు అవుతాయి. ఆచితూచి వ్యవహరించాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ టైంలో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు. ఎందుకంటే మానసికంగా వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండరు కాబట్టి, ఇది ఆరోగ్యం లోపిస్తుంది అనేది కాబట్టి ఈ కాలంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కెరీర్ విషయాలకి అయితే కూడా అంత బాగుండని సమయం 17 నుండి 21 వరకు కూడా జాబ్ పోయేది కూడా కనిపిస్తుంది, లేదా వదిలేసేది కూడా పరిస్థితులు రావచ్చు అనేవి కనిపిస్తున్నాయి. లేదా కొంతకాలం దూరంగా ఉండేందుకు సెలవు మీద పోవటం కానీ ఏదైనా మొత్తానికి జాబ్లోకి దూరంగా ఉండేది కనిపిస్తుంది. మీ మనసులో చాలా టెన్షన్స్ పెట్టుకుంటారు ఈ విషయాల మీద. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఏ పనులు ప్రారంభించినా ఫలితాలు ఉండవు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే అవి తప్పనిసరివి రోజువారీ పనులు తప్పిస్తే మిగతా పనులు వాయిదా వేసుకోవటం మంచిది, అగా శ్రేయస్కరంగా కనిపిస్తుంది. ఇక అవమానాలకి గురయ్యేది కూడా నివారించేందుకు వివాదాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇవన్నీ శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలతో కూడా ఆరోగ్య సమస్యలు ఉండేది కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఫలితాలు ఉండవు సరిగ్గా, చదువులో శ్రద్ధ తగ్గేది ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలను దర్శించటం, పూజలు చేయడం మంచి శ్రేయస్కరంగా కనిపిస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది అనేది గ్రహాలే సూచిస్తున్నాయి ఈ విధంగా. ఓకే, ఈ జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితో సంబంధాలకి ప్రయత్నించండి ఎక్కువగా. వాటిల్లో కూడా అపార్థాలకి, కలహాలకి తొందరగా మనసుని దాన్ని ఎదుర్కొనేలా చేయకుండా ప్రయత్నించండి. ఈ కాలం అంతా చాలా ఓపికతో ఉండాలి. ఈ 5 రోజులు కూడా మనకి పరీక్ష లాంటిది ఉంటుంది. మన మనసుని గట్టిగా పరీక్షగా ఉంటుంది. ఎదుటివారితో పనుల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా ఓపికతో ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ, కమ్యూనికేషన్లో కానీ, చేపట్టిన పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు ఈ 17 నుంచి 21 లోపు. కాబట్టి కావాల్సినవి ముఖ్యమైనవి అవాయిడ్ చేయలేని పనులు తప్పితే మిగతా పనులు వాయిదా వేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదా శ్రేయస్కరం ఉంటుంది. ముఖ్యంగా శత్రువుల మార్గం నుండి దూరంగా ఉండండి. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ కాలంలో వారు రామ అన్నా కానీ భూత్ కానీ శత్రువులుగా సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మాటని జాగ్రత్తగా వాడండి, గమనింపులో ఉండాలి వారి విషయంలో. ముఖ్యంగా ప్రయాణాలలో ఇబ్బందులు, విలువైన వస్తువులు పోగొట్టుకునేది కూడా ఉండొచ్చు. జాగ్రత్త చర్యలు ముందుగానే తెలుసుకోండి, అమలుపరచుకోండి. ఏదో తెలియని అశాంతిగా ఉండేది కనపడుతోంది మనసు ఎప్పుడు కూడా. కాబట్టి బయటపడే చర్యలుగా వీటి నుంచి యోగా, మెడిటేషన్ లాంటి సహాయక చర్యలు పాటించండి. ఇది 17 నుంచి 21 వరకు ఉన్న గోచార ఫలితాలు కొంచెం ప్రతికూలంగానే ఉన్నా, కొన్ని ఏరియాస్లో జనరల్గా రొటీన్గా జరిగేవే రోజువారీగా ఉన్నా, కొన్ని మాత్రం క్రిటికల్గా సమస్యాత్మకంగా ఉండేవి మాత్రం గమనింపులో ఉంచుకోవాలని సూచన. ఇక 22వ తేదీన వారాంతం కూడా చాలా ఈరోజు అనుకూల మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం మెరుగవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎక్కువగా సేవింగ్స్ చేస్తారు. ఖర్చులు తగ్గితే ఆటోమేటిక్గా సేవింగ్ పెరుగుతుంది. ప్రయత్నాలకి వీళ్ళు చేసే ఈరోజు ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కానీ వాటిలో అన్నీ సాధిస్తారు, విజయం పూర్తి చేస్తారు సకాలంలో. ఈరోజు మానసిక స్థితి చాలా బాగుంటుంది, శారీరకంగా కూడా బాగుంటుంది. సో అంతా అనుకూలంగా ఉంటుంది. దీనికి శత్రువు జయం కూడా ఉంటుంది. ద్రవ్య ప్రయోజనాలు ఉంటాయి. పోటీల్లో, ఉద్యోగంలో బాగా రాణిస్తారు. ప్రమోషన్స్ రావచ్చు అనేది కనపడుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు నిలుపుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఔన్నత్యం పొందుతారు. ఏ రంగంలో అయినా సరే అనేది ఈ ఆఖరి రోజున బాగుంటుంది. ఈరోజు మంచిగా గడుస్తుంది.
ఈనాటి సంచారం వలన వాహన సౌఖ్యం, విద్యార్థులకి, భూస్థిరాస్తి విషయాలకి కూడా అన్నిటికీ కూడా బాగుంటుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. వారాంతం రోజు మంచిగానే ముగిస్తుంది. ఇక పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూలంగా లేదు. వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు కలిగేది ఉంటుంది. కొన్ని నెరవేరని కోరికలకి ఈ వారం నిరాశగా ఉండొచ్చు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండేది కనపడుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. వాయిదా శ్రేయస్కరం. పునర్వసు ఇది పుష్యమే నక్షత్ర జాతకులకి ఈ వారం వీరికి అంత అనుకూల ఫలితాలు తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఈ వారం వీరు తొందరపడి పనులు చేయడంలో ప్రయత్నించరాదు. తొందరపడి భవిష్యత్తు నిర్ణయాలు కూడా తీసుకోరాదు. ఓపికతో ఉండాలి. ఇతరులతో కఠినంగా ప్రవర్తించేది కూడా తగ్గించుకోవాలి, నివారించాలి. వ్యాపారంలో వ్యాపార భాగస్వామితో కానీ లేదా వ్యాపారంలో కానీ సమస్యలు ఎదురవ్వచ్చు అనేది కనపడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ అనేది గమనించుకోండి. ఆందోళనలు చెందేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆందోళన తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే జీవిత భాగస్వామితో ఇబ్బందులు పడేది ఉంది కాబట్టి వాదాలకి వివాదాలకి దూరంగా ఉండి కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉండాలంటే వాదాలకి వివాదాలకి దూరంగా ఉండండి. జాబుకు కూడా దూరంగా ఉండేది కనపడుతుంది. ఈ ఆర్థికంగా కష్టంగా ఉండొచ్చు. ఆపరేషన్స్కి కూడా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నింటినీ కూడా కొంచెం నెగిటివ్ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఈ వారంలో కొంచెం పుష్యమి నక్షత్ర జాతకులకి కొంచెం జాగరూకతతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అనేది కనపడుతుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులకైతే ఈ వారం వీరికి బంధువులలో, కుటుంబ సభ్యులలో, జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వామితోనూ సంబంధ బాంధవ్యాలలో సమస్యలు రావచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, అవమానాలు కూడా ఎదుర్కొంటారు. ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా అంత అనుకూలంగా లేదు. సంతానం ప్రేమలో విఫలమయ్యేది కనపడుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు. ఊహలకి దూరంగా ఉండాలి. ఈ వారంలో వీరు మానసికంగా భావోద్వేగాలకు గురయ్యేది, ఒత్తిడి, టెన్షన్స్ ఉండొచ్చు. ఖర్చులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఎక్కువగా. వివాదాలకి ముఖ్యంగా దూరంగా ఉంటే కష్టపడేది అన్ని పనులకు గాను ఫలితం ఉండదు. ఎంత కష్టపడినా ఈ వారంలో కొంచెం వీళ్ళకి ఫలితం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా సామాన్యంగా సాధారణంగా గడుపుకుంటూ ముందు రోజు కోసం, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంత నిరాశ చెందే అవసరం లేదు. సాధారణంగానే పోతుంది. ఇది ఈ వారం కర్కాటక రాశి వారికి కొంచెం ప్రతికూలంగానే ఉండొచ్చు అనేది ఉంటుంది అని ఇది. ఇక పరిహారాల విషయానికి వస్తే బుధునికి స్తోత్రాలు, బుధునికి విష్ణు సహస్రనామాలు, శనికి స్తోత్రాలు, శనికి తైలాభిషేకాలు, ఈశ్వర పూజలు, శివారాధన, ఆలయ దర్శనాలు, ఇక అలాగే గురు పూజలు, గురు స్తోత్రాలు కూడా, గురు దత్తాత్రేయునిది ఆలయ సందర్శనాలు కూడా వీటన్నిటికీ ప్రతికూల ఫలితాలకి కొంచెం మనశ్శాంతిని కలిగిస్తాయి. వీటి వల్ల అనేది, వీటిని పాటించడం వల్ల అనేది, వీటిని పఠనం వల్ల, మననం చేసుకోవటం వల్ల, పూజలు, ఆలయ దర్శనం మూలంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారంలో మిథున రాశి, కర్కాటక రాశి వారికి ఇలా ఫలితాలు ఉన్నాయి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.